ఈ బిడ్డ ఒక్కతే భర్త వదిలేశాడు. కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. యేసు నామములో ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు బిడ్డను ముట్టండి ప్రభువా. సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి. శక్తి చేత కానిది, బలముతో కానిది నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తానన్నారు. యేసయ్య నామములో ఆమేన్. నీ పేరేంటమ్మా? రోషమ్మ. ఏ ఊరు అసలు మీది? రేగులగడ్డ అండి, వచ్చోయి మండలం. వచ్చోయి మండలం, రేవులగడ్డ అంటే ఎక్కడది? ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ జిల్లా. నిన్న వచ్చావు కదమ్మా ఇక్కడ. ఎలాగ టీవీలో చూసావా, ఎవరో చెప్పారా? టీవీలో చూసి వచ్చానండి. వచ్చినప్పుడు ప్రార్థన చేయక ముందు సంగతులు చెప్పాలా? ఎంతకాలంగా ఏం బాధలు ఉన్నాయి నీకు? అలసర వల్ల కడుపులో బాగా నొప్పి, పోటు వెళుతుంది. అరికాళ్ళు సులుకు పోట్లు, మెడల కానించి నడువులో పోటు నొప్పి, అసలు తట్టుకోలేకపోతుంది. నిన్న అసలు నిలబడలేకపోయా నొప్పులతోని. ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నొప్పులతో అసలు నిలబడలేకపోయినా, సులుకు పోట్లు, కాళ్ళన్నీ బిర్రుగా అసలు వాసిపోయినాయి. ఇప్పుడు కొద్ది ఫ్రీగానే ఉంది, బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నావు బాధ? ఇప్పుడు 30 సంవత్సరాలు మట్టి ఈ అలసర, ఈ కడుపులో నొప్పి బాధపడుతున్నా. అసలు 30 సంవత్సరాలది ఇక్కడ అప్పుడే తగ్గిపోయిందా? అసలు నిన్న ఫ్రీ చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత డిప్రెషన్లో వచ్చావమ్మా నిజంగా నిన్న. అసలు కాళ్ళు వాసిపోయి సులుకు పోట్లు నిలబడలేకపోతున్నా. కాళ్ళు ఇప్పుడు వాపులు ఉన్నాయా? చూడండి, కాళ్ళు వాపులు అస్సలు లేవు. చూడండి, అస్సలు లేవు కాళ్ళు వాపులు. హల్లెలూయా. ఒక కొడుకున్నాడని చెప్పావు కదా? ఒక కొడుకున్నాడండి. ఆయన కూడా ఏదో ప్రాబ్లం అంటున్నావు, ఏంటో? చదువు ఆగిపోయిందండి. ఇంటర్లో చదువు ఆగిపోయింది. ఆయన కూడా కొంచెం బాగోదు. ఇప్పుడు భర్త ఉన్నాడా మరి? ఉన్నాడండి. నీ దగ్గర ఉన్నాడా? నా దగ్గర లేడు. వదిలేసాడు. ఆయనకి టీబీ జబ్బు వచ్చి, నిమ్ము వచ్చి బాగా అంతా ఎండిపోయిండు. ఇప్పుడు కలిసి లేరు. కొడుకుని పెట్టుకుని బ్రతుకుతుంది. ఈమెకు